వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోయే ప్లేస్ ఏంటంటే సోమశిల. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టిల్స్ బాగా ఫ్రెండ్స్, మేమైతే చాలా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం బోట్లో. తినడానికి ఫ్రై వచ్చింది. మాకు మాత్రం చాలా అన్యాయం జరిగింది. ఎందుకంటే మొత్తం తలకాయలు వేసింది. తలకాయ చూడండి. ప్రస్తుతానికి మనం కొల్లాపూర్ నుంచి వెళ్ళి సోమశిల వెళ్తున్నాం. కొల్లాపూర్ నుంచి వెళ్ళి సోమశిల ఒక 6 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. మనమైతే దగ్గరకు వచ్చేసినామండి సోమశిలకి. ఇక్కడ మనకి సోమశిల ఎకో పార్కు చూస్తున్నాము. ఒక 1-2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనం సోమశిలకి వెళ్ళిపోతాము. ఏమేమి విశేషాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళాక తెలుసుకుందాం ఫ్రెండ్స్. మొత్తానికి మనం సోమశిల విలేజ్కి ఎంటర్ అయినాం. ఊరికి స్టార్టింగ్లోనే మనకి కాటేజెస్ కనిపిస్తాయి ఫ్రెండ్స్. రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి కనుక్కుందాం. ఇక్కడ ఒక కాటేజీ తీసుకుంటే ఒక రోజు ఉంటే మనకి 2500 కాస్ట్ చేస్తారంట అక్కడ చెప్తున్నారు. ప్రస్తుతం మనం సోమశిల పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాము. అక్కడికైతే వచ్చేసినాము. ఈ పుష్కర్ ఘాట్ దగ్గర పుష్కరాలు నిర్వహిస్తారండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సోమశిల వచ్చేసింది. ఇదే సోమశిల. చూడండి, 2 కొండల మధ్యలో నుంచి కృష్ణా రివర్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ కృష్ణా నది వాటరు శ్రీశైలం ప్రాజెక్టు యొక్క బ్యాక్ వాటర్ అండి. శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం నిండుకున్న తర్వాత ఆ వాటర్ మొత్తం ఇక్కడ నిల్చుంటాయి. వాటిని బ్యాక్ వాటర్ అంటారు. ఇక్కడ నుంచి కృష్ణానది శ్రీశైలంలో కలుస్తుంది. ఇక్కడ సోమశిలలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో లేని యొక్క విశిష్టత ఇక్కడ ఉంది. ఏంటంటే 7 నదులు కలిసే ఏకైక ప్రాంతం సోమశిల. ఇలాంటి విశిష్టత ప్రపంచంలో మరెక్కడ ఉండదు. అది మనం సోమశిలలో మాత్రమే చూడగలుగుతాము. ఆ 7 నదులు ఏంటివనేవి మనం ఇంకా ముందు తెలుసుకుందాము. వీడియో మాత్రం అందరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. మనకు కనిపిస్తున్నటువంటి ఈ బోట్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి వెళ్ళి చేపలు పడతారు నదిలోకి వెళ్ళి. తర్వాత ఆ కొండల కానుకొని ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామానికి బోట్ ద్వారానే ప్రజలు వెళ్తారు. చాలా బాగుందిగా ప్లేస్. ఇప్పుడు వెళ్తున్న బోటు ద్వారానే ఆ కొండలకి ఆనుకుని ఒక చిన్న గ్రామం ఉంటుంది. దాన్ని సిద్ధేశ్వరం అంటారు. ఆ గ్రామానికి ప్రజలు ఆ బోట్ ద్వారానే వెళ్తారు. ఏమైనా అవసరాలు ఉన్నా ఇటు సైడ్ వచ్చేసి మళ్ళీ వాళ్ళ గ్రామానికి వెళ్ళిపోతారు. వాటర్ మాత్రం సోమశిలలో ఫుల్ ఉన్నాయి. ఇప్పుడు మనకు చూస్తే ఈ పోల్స్ మొత్తం కంప్లీట్గా మునిగిపోయాయండి. మనకు కనిపించే పోల్స్ కాకుండా ముందు చిన్నగా కనిపిస్తున్నాయి కదా కట్టెల్లాగా, ఆ పోల్స్ అవే. ఈ పుష్కర్ ఘాట్ కానుకొని మనకు సీతారామస్వామి ఆలయం కనిపిస్తుంది. ఆ తెల్ల టెంపుల్ అదే మనం చూస్తున్నది. అయితే ఇక్కడ మనకు ఆ 2 కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండల అవతల సంగమేశ్వర ఆలయం ఉంటుంది. ఆ సంగమేశ్వర ఆలయం మొత్తం సంవత్సరానికి 8 నెలలు మొత్తం నీటిలోనే మునిగి ఉంటుంది. ఇప్పుడు మనం బోటింగ్ ద్వారా మనం ఆ ప్రాంతానికి వెళ్తాం, చూస్తాం. అక్కడ ఆ కొండల అంచు వరకు వెళ్ళొస్తాం మనము. ఇప్పుడు మనం ఈ సీతారామ ఆలయం నుంచి ముందుకు వెళ్తే మనకి శ్రీ లలిత సోమేశ్వర ఆలయం ఉంటుంది. ఆ లలిత సోమేశ్వర ఆలయం కనిపిస్తున్న కమాన్ అదే. ఆ ఆలయం దగ్గర విశిష్టత ఏంటంటే 12 జ్యోతిర్లింగాలు అక్కడ ప్రతిష్ఠించబడినవి. వాటిని దర్శనం చేసుకుందాం. అదేవిధంగా శ్రీ లలితాదేవి అమ్మవారు కూడా ఈ ఆలయంలో కొలువైనారు. అమ్మవారిని కూడా ఒకసారి మనం దర్శనం చేసుకుందాం. మనం శ్రీ లలిత సోమేశ్వర ఆలయం యొక్క ప్రాంగణంలో ఉన్నాము. మనకు కనిపిస్తున్నటువంటి గుడి అదే. ఆ ఎంట్రన్స్ నుంచి వెళ్ళి మనం టెంపుల్ లోపలికి వెళ్దాం. అక్కడ లోపల మాత్రం 8 జ్యోతిర్లింగాలు ఉంటాయి, బయట 4 జ్యోతిర్లింగాలు ఉంటాయి. మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. మనం ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుందాం. మనకి టెంపుల్ వచ్చేసి లోపల వచ్చేసి మొత్తం 8 శివలింగాలు ఉన్నాయి. ఈ శివలింగాలను చూద్దాం ఒకసారి. ప్రస్తుతం మనం త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం దగ్గర ఉన్నాము.
ఇంతకుముందుకు మనం త్రయంబకేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు కేదారేశ్వర జ్యోతిర్లింగం చూడండి. ఓం నమః శివాయ. మల్లికార్జున జ్యోతిర్లింగము, ఇక్కడ వచ్చేసి సోమనాథేశ్వర జ్యోతిర్లింగము, మహాకాళేశ్వర జ్యోతిర్లింగము, శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, ఇక్కడ వచ్చేసి శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం, లోపల వచ్చేసి మొత్తం 8 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు మనం మిగతా 4 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకుంటే 12 జ్యోతిర్లింగాలు అయిపోతాయి. ఇటు బయటకి గుడి బయటికి రాగానే మనకి ఇక్కడ వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం అండి. మనం ఇటు నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ లలితాదేవి అమ్మవారు ఉన్నారు. ఇటు సైడు తూర్పు సైడు ముఖమై ఉంటుంది అమ్మవారు. అమ్మవారి యొక్క గర్భగుడి తూర్పు సైడ్ ఉంటుందండి. లలితాదేవి అమ్మవారు. అమ్మవారి గుడి వెనక సైడ్ నుంచి వెళ్ళి స్ట్రైట్గా వెళ్తే మనకి మిగతా జ్యోతిర్లింగాలు వస్తాయి, చూపిస్తాను. శ్రీ రామలింగేశ్వర జ్యోతిర్లింగం అండి. ఓం నమః శివాయ. ఇటు వచ్చేసి భీమశంకర జ్యోతిర్లింగం. ఈ ఆలయాలకి డోర్లు జాలితో పెట్టడం వలన మనకి లోపలికి పోవడానికి రావట్లేదు. ఇక్కడ వచ్చేసి శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. ఓం నమః శివాయ. జ్యోతిర్లింగాలతో పాటు లలితాదేవి అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఈ సోమశిల యొక్క వ్యూ పాయింట్ చూద్దాం. బోటింగ్ ఉంటే బోటింగ్కి అవకాశం ఉంటే బోటింగ్ చేయడానికి వెళ్దాం. మనమైతే ఇప్పుడు బోటింగ్ పాయింట్ దగ్గరికి బయలుదేరదాం. అక్కడికి వెళ్ళాక మనకు ఆ 2 కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండల దగ్గరికి అంచుల వరకు వెళ్ళొద్దామండి. మొత్తం రిసార్ట్సే. మనం చూస్తున్నటువంటి ఈ రిసార్టు హరిత రెస్టారెంట్ అండి. ఇక్కడ మనం బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ పక్కకి బోటింగ్ యొక్క టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ టికెట్స్ కలెక్ట్ చేసుకొని మనం బోటింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. మా నరసింహ బాస్ టికెట్ తీసుకుంటున్నాడు బోటింగ్ వెళ్ళడానికి. 50 రూపీస్ ఒకరికి, పెద్దలకి 15 మినిట్స్ రైడ్ ఉంటుంది. చిన్నపిల్లలకి ఏమో 30 రూపీస్. స్పాన్సర్ బోటింగ్ యొక్క టికెట్ స్పాన్సర్ మా సారు నరసింహ. ఏసీ బోట్ కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడు బోట్ ఎక్కబోతున్నాం అన్న. చాలా యాక్చువల్ గా బోటింగ్ ఉంటుందో ఉండదో అని డౌట్ ఉన్నది. ఏం జాను? అవును, ఉంటుందో ఉండదో అని డౌట్ ఉన్నది. ఉంది కనీసం 15 మినిట్స్ అట్లా తిప్పుకొని వస్తారంట. చాలు అటు నుంచి రౌండ్ తిరిగి చాలు. అనుభూతిని మీకు తెలియజేస్తాం. నరసింహ అనుభూతి దా. వావ్, బోటింగ్ ఉంటేనే వద్దాం సమస్యలు అని చెప్పినా కదా జాన్. మన కోరిక నెరవేరుతుంది అన్న. ఆల్రెడీ కూర్చున్నారు ఇక్కడ. మనం బోటింగ్ లోపలికి అయితే వచ్చేసినాము. మరి కాసేపట్లో బోట్ బయలుదేరుతుంది. వాటర్లోకి వెళ్ళిన తర్వాత మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. డ్రైవర్ సీట్లో కూర్చోవాలంట జాన్. డ్రైవర్ సీట్లో కూర్చోవాలంట. కూర్చుంటా. మీరు చూస్తుంటే శ్రీశైలం పోతాం, సోమశిలలో తిరిగాం. బోట్ స్టార్ట్ అయిపోయింది. బోట్లో మాత్రం తప్పకుండా ఆ లైవ్ జాకెట్స్ మాత్రం యూజ్ చేయాలండి. చాలా సేఫ్టీ ఉంటుంది.
ఎవరు మర్చిపోవద్దు. బోటింగ్ చేస్తాం. చాలా సంతోషంగా ఉంది మాకు. ఇంకా బోటింగ్ వీడియోగ్రాఫర్ చాలా అద్భుతంగా వీడియోలు, ఫొటోస్, థంబ్నెయిల్ సెట్టింగ్ ఇంతనే చేస్తాడు. చాలా బాగా చేస్తాడు. ఇంకో హీరో పవన్ కళ్యాణ్. అభిమానినా కాకపోతే కొంచెం సిగ్గు ఎక్కువ అన్నమాట. ఎంత 15 మినిట్స్ ఉంటుందా టైం చూసుకో. 15 మినిట్స్ జర్నీ. మొత్తానికి స్టార్ట్ అయినాం. చూడండి సపరిచుడు సారీ అన్న స్టీరింగ్ పట్టిండు. అన్న స్టీరింగ్ పట్టిండు. ఇంకా ఎవరైనా వస్తారేమో 2-3 ఎక్కితే బాగుంటుంది అని చూస్తున్నాడు. స్టార్ట్ అయింది. చూడండి అన్న స్టీరింగ్ తిప్పుతున్నాడు. అన్న లారీ నడిపినట్లే నడుపుతున్నాడు. దీన్ని కూడా చూస్తున్నారు. ఇంకెవరైనా టికెట్ తీసుకున్నారేమో అని. ముందుకురా. వాటర్ ఇంకో కొంచెం తక్కువ ఉంటే ఖచ్చితంగా మనందరం సంగమేశ్వర టెంపుల్ యొక్క గోపురమైన చూసేవాళ్ళం అండి. ఇప్పుడు ఉండాల్సిన నీటి మట్టం కన్నా వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కంప్లీట్గా గుడి మొత్తం మునిగిపోయింది. మనకు ఆ కనిపించే ఆ కొండ అవతల ఉంటుందండి సంగమేశ్వర ఆలయము. ఆలయాన్ని మనం చూడలేం కాబట్టి దరిదాపుల్లోకి, ఆ కొండ యొక్క దరిదాపుల్లోకి ఇప్పుడు మనల్ని తీసుకెళ్తారు. చేతిలో మొబైల్స్ పెట్టుకొని ప్రతి ఒక్కరు ఆ వాటర్ యొక్క విజువల్స్ తీసుకుంటున్నారు. చాలా ఎంజాయ్ చేస్తారు. చూస్తుంటే అర్థమవుతుంది. ఈ కొండల మధ్య ఇలా వాటర్ ఉండడం, ఆ వాటర్లో మనం బోటింగ్ వెళ్తుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంది. చూడండి ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలా ఎంజాయ్ చేయాలంటే కూడా అదృష్టం ఉండాలి. ఎవరైనా సోమశిలకు వచ్చి ఎంజాయ్ చేయాలంటే ఇప్పుడే వ్యూ బాగుంటుంది. వాటర్ ఫుల్ ఉన్నాయి. రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రండి, ఎంజాయ్ చేయండి. ఇక్కడ బ్యాక్ సైడ్ వాటర్ చూడండి. అయితే ఇక్కడ సంగమేశ్వర ఆలయం గురించి మనం ఒక 1 మినిట్ మాట్లాడుకుందామండి. ఎందుకంటే ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే ఆ టెంపుల్ లోపల వేపదార్ శివలింగం ఉంటుంది. అంటే వేప కట్టెతో నిర్మించినటువంటి శివలింగం ఉంటుంది. ఆ శివలింగం ఎలా వెలిసింది ఏందనేది ఒకసారి మనం తెలుసుకుందాము. ముందుగా ఇక్కడ మనం 7 నదులు కలుస్తాయని మాట్లాడుకున్నాం కదా. ఆ 7 నదులు ఏంటంటే ఒకసారి నేను మీకు ఈ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలపహరిణి, భవనాసి. భవనాసి అనే నది యొక్క పేరు పురుషుడు పేరు మీద వచ్చేసిందండి. మిగతా 6 నదులు మాత్రం స్త్రీల పేర్ల మీద పెట్టారు. మనం ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకి జెండా కనిపిస్తుంది కదండి. ఆ జెండా ఉన్న ప్లేస్లో వాటర్ లోపల దర్గా ఉందంటండి. ఆ దర్గా యొక్క జెండా అనమాట అది. అయితే ఇక్కడ సంగమేశ్వర ఆలయం యొక్క విశిష్టత ఏంటి అంటే పాండవులు వనవాసానికి వచ్చినప్పుడు ధర్మరాజు ఇక్కడ ఒక శివలింగాన్ని స్థాపించాలని అనుకుంటాడండి అతను. అయితే అతను ఏం చేస్తాడు, భీమునికి చెప్తాడు అనమాట, నువ్వు కాశీ వెళ్ళి ఒక లింగాన్ని తీసుకురా, ఆ లింగం తీసుకొస్తే మనం ఇక్కడ ప్రతిష్టాపన చేద్దామని చెప్తాడు. చెప్తే తను కాశీ వెళ్ళిపోతాడు. కాశీ వెళ్ళిపోయి శివలింగాన్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు తనకి ఆలస్యం అవుతుంది. ఇక్కడనేమో ముహూర్తం దాటిపోతుంది అనమాట. అయితే ఈ ముహూర్తం దాటేలోపు మనం శివలింగాన్ని ప్రతిష్ఠించాలని భీముడు ఏం చేస్తాడంటే ఒక వేప చెట్టు యొక్క మొద్దు నరికి ఆ మొద్దుని శివలింగంగా స్థాపిస్తాడు. ఆ శివలింగం స్థాపించిన తర్వాత భీముడు కాశీ నుంచి శివలింగాన్ని తీసుకొని వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత భీముడు ఫీల్ అవుతాడు, నేను వచ్చేసరికి శివలింగాన్ని స్థాపించరు కదా, ఈ శివలింగం నేను అనవసరంగా తీసుకొచ్చాను అంత దూరం వెళ్ళి అనే బాధతోన విసిరేస్తాడండి. విసిరేసినటువంటి శివలింగమే భీమ శివలింగం. ఇంతకుముందుకు మనం ఆ 12 జ్యోతిర్లింగాల అటు సైడ్ మీకు చూపించినప్పుడు నేను భీమ శివలింగం అని చూపించాను. ఒకసారి మీరు చూడకపోతే ఒకసారి మరి బ్యాక్ వెళ్ళి చూడండి. ప్రతి ఒక్క భక్తుడు భీమ శివలింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాతనే సంగమేశ్వర ఆలయానికి వస్తారండి. మనం చూస్తున్నటువంటి ఈ కొండకు ఆనుకొని సిద్ధేశ్వర గ్రామం ఉందండి. మనకు కనిపించేటటువంటి గ్రామము అదే. ఆ సిద్ధేశ్వర గ్రామం వచ్చేసి ఆంధ్ర బార్డరు, ఆంధ్రాలో ఉన్నట్టు అనమాట అది. ఇంతకుముందుకు మనం ఒక పడవలో వెళ్తున్నారని చెప్పినాం కదా, వాళ్ళే అనమాట ఆ గ్రామానికి సంబంధించినటువంటి జనాలు. గుట్ట దగ్గరకు వచ్చినాం. ఇక్కడ చిన్న టెంపుల్ లాగా కనిపించే దగ్గర స్టార్ట్ అయ్యాం. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మధ్యలో ఉన్నాం. చూడండి చాలా అద్భుతంగా ఉంది బోటింగ్. ఫ్రెండ్స్
వీడియో మాత్రం అందరూ తప్పకుండా చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ మేమైతే చాలా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం బోట్లో. సోమశిల మాత్రం చాలా సూపర్ ఉంది. ఇప్పుడు వాటర్ ఫుల్ ఉన్నాయి కాబట్టి మనకు చూడడానికి ఇంకా మస్తు అనిపిస్తుంది. ఇప్పుడే సోమశిల చూడాలంటే సమ్మర్లో అయితే వాటర్ తగ్గిపోతాయి. మనం ఇప్పుడు ఆ సంగమేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళలేకపోయినాం, ఎందుకంటే ఇప్పుడు గుడి మొత్తం మునిగిపోయింది కాబట్టి మనం వెళ్ళలేకపోయినాం. చూడండి ఫ్రెండ్స్, సోమశిలలో వరద ప్రవాహం సూపర్. అల్లలు మాత్రం సుమారు లాక్నే వెళ్తున్నాయి వెనకకి. చాలా అద్భుతంగా చూడండి వాటర్, కొండలు. ఇప్పుడు మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం బోట్ రోడ్ నుంచి వెళ్ళి. దగ్గరికి వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా బోటింగ్ టైం అయిపోయింది, 15 minutes. బోటింగ్ అయిపోయింది, వచ్చేసినాం. బోటింగ్ అయిపోయింది, వచ్చేసినాం రిటర్న్. సంగమేశ్వరాలు సూపర్ ఉంటుంది, కాకపోతే అవకాశం లేదు. వీడియోలు మాత్రం సూపర్ చేసి నరసింహ. మంచి మంచి వ్యూస్ ఏవైతే కనిపిస్తాయో ఆ క్రెడిట్ మొత్తం నరసింహకి, ఫోటోస్ క్రెడిట్ మొత్తం ఈయనకి. స్టిల్స్ బాగా చేపల ఫ్రై తినడానికి వచ్చినాం. ఆకలి అవుతుందంట సార్, కడుపు గోపుతున్నాడు బాగా పాపం. టైం వచ్చేసి ఇప్పుడు 3 o'clock అయిపోయింది. బాగా ఆకలిస్తుంది కాబట్టి ఆకలిస్తుంది. ఇక్కడ పక్కనే చేపల ఫ్రై దొరుకుతుంది. చేపల ఫ్రై, చేపల కర్రీ. ఏం తీసుకున్నావు? ఫ్రై తీసుకున్నావు? ఫ్రై తీసుకున్నావు? నాకైతే ఫ్రై. నాకు కూడా ఫ్రై. ఇంకా తినడానికి ఫ్రై వచ్చింది, ఇంకా కర్రీ రావాల్సి ఉంది. కర్రీ అన్నం తిన్న తర్వాత ఇంక వెళ్ళిపోవడం ఫ్రెండ్స్. చేపలు చూస్తుంటే నోరు ఊరుతుంది. చూడు ఫ్రై వచ్చింది ఫ్రెండ్స్, సప్పరిచుడేగా. సప్పరిచుడు మంచిగా స్ట్రైట్గానే తీస్తున్నా. సప్పరిస్తున్నాడు జాన్. ఫిష్ సోమశిల. మాకు మాత్రం చాలా అన్యాయం జరిగింది, ఎందుకంటే మొత్తం తలకాయలు వేసింది. బుధుడు కర్రీలో మొత్తం తలకాయ, ఫ్రైలో కూడా తలకాయనే వచ్చింది. మేము ఖండిస్తున్నాం, మీరు నెక్స్ట్ టైం వచ్చే తలకాయలు తలకాయ చూడండి. కర్రీలో 1/2 kg కర్రీలో తలకాయనే గింత పెద్ద ఉంటాయి. వీడియో మాత్రం అందరూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని.